416/220A మర్డర్ కేసు ఏమైంది? డిఎస్పీ గారు చాలా సీరియస్ గా ఉన్నారు. రేపు విక్టిమ్ మదర్ ని ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు కేసు ఏ స్టేజ్ లో ఉంది? ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇంకా రాలేదు సార్, వెయిటింగ్ లో ఉంది. విక్టిమ్ డీటెయిల్స్ ఏంటో చెప్పండి. సార్ పేరు రమ్య, వయసు 25, అన్మ్యారీడ్, వాళ్ళ అమ్మతో కలిసి బిజినెస్ చేస్తోంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేశాను సార్. రోజ్ గార్డెన్ లోనే వాళ్ళ ఇల్లు. మదర్ పేరు శాండ్రా సార్. వాళ్ళకి అనేక ఆస్తులున్నాయి. ఈ ఊర్లో సగం ఆస్తి గవర్నమెంట్ కి వాళ్ళ తాతయ్య రాసిచ్చారు. శాండ్రా హస్బెండ్ మరణం కూడా ఒక విచిత్రమైన మరణమే సార్. అమ్మ కూతురు ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. బిజినెస్ వ్యవహారం మీద కొంతమంది ఫారినర్స్ ఇంటికి వస్తూ వెళ్తుంటారు. విస్రా రిపోర్ట్ లో ఏమని వచ్చింది? ఆర్గన్స్ లో వెనం పాయిజన్ కన్ఫర్మ్ అయింది సార్. ఇంటెలిజెంట్ రిపోర్ట్ లో అప్డేట్ ఏంటి? సీసీటీవీ అన్ని చెక్ చేసాం సార్. క్రైమ్ సీన్ లో ఏ ఎవిడెన్స్ దొరకలేదు సార్. ఏమయ్యా, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బాడీ మీద స్క్రాచెస్ ఉన్నాయి. లోమర్ స్పైన్ విరిగిపోయింది. ఈ కేసు చాలా అయోమయంగా ఉందే. జాన్ మర్డర్ కి ఈ మర్డర్ కి డిఎస్పీ ఏదో సంబంధం ఉందని అంటున్నారు. సరే, రిపోర్ట్స్ టేబుల్ మీద ఉంచండి. ఓకే సార్. మేడం, ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం మీ అమ్మాయి డెత్కి స్నేక్ వెనం మాత్రమే కారణం కాదు మేడం. చంపడానికి ముందు బాగా టార్చర్ పెట్టారు మేడం. బాడీ ఫుల్గా స్క్రాచ్ మార్క్స్ ఉన్నాయి మేడం. ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా మేడం? సంభవం జరిగిన రోజున ఎవరెవరు ఇంటికి వచ్చారు? లేదు, చనిపోయిన రోజున ఎవరు ఇంటికి రాలేదు. ఆ రోజు నైట్ తనని భోజనానికి పిలిచాను. తను తర్వాత తింటానని చెప్పింది. కానీ ఉదయాన్నే చూస్తే మీ బాధ అర్థమైంది మేడం, కానీ కొంచెం కోఆపరేట్ చేయండి. అప్పుడే ఈ కేసు త్వరగా తేలుతుంది. మేడం, మీకు కానీ మీ అమ్మాయికి కానీ పాత శత్రువులు ఎవరైనా ఉన్నారా? లేరు. సరే, బాగా ఆలోచించి చెప్పండి. మేడం, మీకు కూడా డౌట్ వచ్చిందంటే మన సెయింట్ కోన్స్ అలవెన్స్ని కలుద్దాం. అలాగే. పాము కరెక్ట్గా కళ్ళల్లోనే కాటు వేసింది. అది కాక బాడీ అంతా స్క్రాచెస్ ఉన్నాయి. వాళ్ళ అమ్మగారు ఏంటంటే ఏమీ జరగనట్టు మాట్లాడుతున్నారు. ఇందులో అకిరాకి ఏం సంబంధం ఉంటుంది? ఏదో తప్పు జరుగుతుంది. సార్, ఇది బెండకాయ వేపుడు, బ్రెయిన్కి మంచిది. ఇది అవిసాగ్ కూర, మేధస్సును పెంచుతుంది. సార్, ఈ అకిరా కేస్ గురించిన ఇన్ఫర్మేషన్ మైండ్లో కొంచెం నేను గ్యాదర్ చేస్తున్నాను. చెప్పేది కొంచెం వింటారా సార్? సార్ సార్ కూర్చోండి సార్. సార్ ప్లీజ్ సార్, తినండి సార్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది దయచేసి కొంచెం వినండి సార్. చెప్పు, కానీ తప్పుగా చెప్పావు. సార్, పాయింట్ నెంబర్ 1 సార్, ఆ అమ్మాయి వెయిట్ ఎంత ఉంటుంది సార్? ఒక 52 కిలోలు ఉంటుందా సార్? తను ఎలా పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉన్నట్టు విసిరిసి చంపుంటుంది. పాయింట్ నెంబర్ 2 సార్, ఆ 2 మర్డర్స్ చాలా క్రూరంగా చేయబడ్డాయి సార్. నేను చెప్పేది కరెక్టే కదా సార్? తను ఎలా జాన్ని చంపుంటుంది సార్? మీరు తినండి సార్. తిక్కానికు హత్య జరిగిన స్థలంలో ఎవిడెన్సెస్ ఉన్నాయా లేవా? సార్ అదే సార్ చెప్తున్నాను. తను కాదు, వేరే ఎవరో ఉన్నారు సార్. మన ముందు రూట్ మార్చాలి. శాండ్రా వైపు నుండి కేసు మూవ్ చేసావంటే మనకి ఆన్సర్ తప్పకుండా దొరుకుతుంది.